ఏపీలో 2024 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ బరిలోకి దిగనుంది. ఈ మేరకు 175 నియోజకవర్గ అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీకి సమాజ్వాదీ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజా వద్ద సమాజ్వాదీ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఇక పార్టీ సిద్ధాంతాలు, భావజాలం అలాగే మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ 4వ లిస్టు కూడా వచ్చింది, మీకు తెలుసు. ఈ 4 లిస్టులు చూస్తే బీసీ శాతం చూసినటువంటి పరిస్థితి చూస్తే 52% ఉన్నారు. వాళ్ళు 20% మాత్రమే టికెట్లు ఇచ్చి మేము 50% దాటామని చెప్తున్నారు. టీడీపీ కూడా ఈరోజు చూస్తున్నట్టయితే 3 లిస్టులు ఇచ్చినట్టు కనబడతా ఉంది. వాళ్ళు కూడా 20% మించట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒక సింగిల్ క్యాస్ట్ మీదనే ఈ రాష్ట్రంలో ఆ 2 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇది తెలిసినా తెలియకపోయినా వాస్తవం ఇది. వైసీపీలో ఆ కులానికి సంబంధించి 40 నుంచి 50 మందికి టికెట్లు ఇచ్చారు. టీడీపీలో ఆ సామాజిక వర్గం నుంచి 40 నుంచి 50 టికెట్లు ఇచ్చారు. మీరే చెప్పండి, సమాజానికి తగినటువంటి ప్రాధాన్యత ఉందా బడుగు బలహీన వర్గాలకి? అందుకే మేము ఓసీలను కూడా కలుపుకొని ఈరోజు దామాస ప్రకారంగా సమాజ్వాదీ పార్టీ ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో కలుపుకొని అగ్రవర్ణాలకు కూడా మేము కూడా పార్టీలో టికెట్ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం.